వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్. తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. షేర్లింగంపల్లి డివిజన్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పాల్గొన్న షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్, షేర్లింగంపల్లి డివిజన్ లో గల కార్పొరేటర్ వార్డు కార్యాలయ ఆవరణలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్ అనంతరం మియాపూర్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ఆవరణలో షేర్లింగంపల్లి శాసనసభ్యులు పిఎస్సి చైర్మన్ అరికపుడి గాంధీ ఆధ్వర్యంలో తదితర కార్పొరేట్లతో ముఖ్య నాయకులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. షేర్లింగంపల్లి డివిజన్లోని సురభి కాలనీలోని రాగం సుజాత నాగేందర్ యాదవ్ సొంత ఖర్చులతో నిర్మించినటువంటి ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో ఆరంభ టౌన్షిప్ అసోసియేషన్ వారి ఆహ్వానానికి ఆరంభ టౌన్షిప్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం భావజాల వ్యాప్తి సాగించి తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను సకల జనులకు బోధించి పోరాటంలో సబ్బన్న వర్గాలను సమీకరించి అనేక వ్యూహాలను ఎత్తుగడలను అమలుపరిచి కేంద్రాన్ని కదిలించి తెలంగాణకు సానుకూలంగా దేశంలోని మెజారిటీ రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన చారిత్రక సందర్భాలని రాగం నాగేందర్ యాదవ్ గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, ఆల్విన్ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, హైదర్నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్ని శ్రీనివాస్ తదితర కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాయే తవ జయ గాథా జన గణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాతా ఈరోజు ఆరంభ టౌన్షిప్లో ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి జెండావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరి ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులందరికీ అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మనమందరం కూడా కలిసికట్టుగా ఆ రోజు నుంచి రవీంద్ర గారు చెప్పినట్టుగా ఎన్నో సంవత్సరాల ఆకాంక్షలని మరి ఈరోజు రాష్ట్రాన్ని సిద్ధించుకొని మరి 10 సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో మనమందరం కూడా కలిసినట్టుగా రాబోయే తరాలకు మంచి దీనిగా ఉండాలని చెప్పి ఒక రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకురావడంలో మన వంతు కృషి మన వంతు భాగస్వామ్యం ఉండాలని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకి అతిథులుగా విచ్చేసినటువంటి నాయకులకి, అతిరథ మహారాజులకి, స్థానిక ప్రజలకి అందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నాయకులు అన్న రాగం నాగేందర్ యాదవ్ అన్న గారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామంటే అది ఏ ఒక్కరి కృషి వల్లనూ కాదు, 1300 మంది విద్యార్థుల యొక్క బలిదానాల మీద, సబ్బండ వర్ణాల యొక్క త్యాగాల మీద ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేది ఆవిర్భావం జరిగింది. ముఖ్యంగా
ఆ పోరాటం ఫలితంగా 2014లో మనం తెలంగాణ రాష్ట్రాన్ని జూన్ 2వ తారీఖు నాడే సాధించుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు వారి ఆత్మగౌరవం కోసం, వారి భాషా సంస్కృతిని కాపాడుకోవడం కోసం వారు చేసినటువంటి మహత్తరమైనటువంటి పోరాటానికి ఇవాళ ప్రపంచం తలచిప్పి చూసింది. వాస్తవానికి భారతదేశంలో స్వాతంత్ర అనంతరం అనేక కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అనేది చాలా ఆలస్యంగా జరిగింది. మరి 60 ఏళ్ల పాటు తమ ఆకాంక్షని నెరవేర్చుకోవడం కోసం ఎంతో పెద్ద ఎత్తున ఉద్యమించడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు పోషించినటువంటి పాత్ర మరవలేనిది. విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, కవులు, కళాకారులు, సంపన్న వర్గాలు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి చరిత్రను కూడా మనం మర్చిపోవద్దు. ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రంగా మేము ఆనాడు జేఏసీగా కొట్లాడి రోడ్డెక్కి లడాయి చేస్తే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి ఆ యొక్క చందానగర్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే నాగేంద్రన్న గారు వారి సతీమణితో సహా అక్కడికి విచ్చేసి మా అందరి ఆకలి తప్పుల బాధల్ని చూసినటువంటి చరిత్ర కూడా ఉన్నది అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. అట్లాగే స్థానికంగా ఇక్కడ కాంచనక్క ఈ టౌన్షిప్లో ఒక పెద్ద మనిషిగా అందరి మేలును కోరి ఏ కార్యక్రమం కూడా మిస్ కాకుండా కంటిన్యూగా కొనసాగించాలని చెప్పి ప్రెసిడెంట్ లక్ష్మణ గారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వెల్ఫేర్ అసోసియేషన్కి మరొకసారి మా అందరం గట్టిగా సపోర్ట్లతో ధన్యవాదాలు తెలియజేసినటువంటి అవసరం ఉంది. మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత అన్ని రంగాల్లో తెలంగాణని ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం జరగాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆ ప్రయత్నం పెద్ద మొత్తంలో ప్రభుత్వము ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పాలసీలు రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. విద్యా, వైద్య రంగాల్లో తెలంగాణ ఆత్మగౌరవం పరిడవిల్లేలాగా ఆ యొక్క పాలసీలు ఉండాలి అని చెప్పేసి కూడా మనందరం ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షం చేసుకొని స్వయం పరిపాలనలో ఆత్మగౌరవంతో మనందరం తలెత్తుకొని జీవించే విధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అయితే ఆరం టౌన్షిప్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా ఉన్నారు. రాష్ట్రాలు వేరైనా సరే మనందరి రక్త సంబంధం ఒకటి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందరం అన్నదమ్ముల్లాగానే కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అక్కజెల్లెలు అన్నదమ్ముల్లాగానే కలిసి ఉందామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు.